కష్టం అనిపిస్తుంది. యా, రివీల్ ద ట్రూత్. ఏమేమి కష్టాలు? ఫిజికల్ యాక్టివిటీ, టైర్డ్ అయిపోతున్నారు. ఇంకా ఎవరది చెప్తున్నది? ఇంపర్సనల్. ఓకే, ఇంకా సో అందరు హ్యాపీగా ఉన్నారా? ఓకే. వీళ్ళెవరు? హరే కృష్ణ. కూర్చోండి, అటు వచ్చేయండి, బ్యాక్ సైడ్. ఇంకొక ప్రశ్న, ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉంటారా? అందరూ 100% హ్యాపీ. హరే కృష్ణ. సైలెన్స్, డిస్కషన్ స్టాప్. ఎవరది? రాహుల్. నేను అడిగే ప్రశ్న విన్నారా? ప్రపంచంలో అందరు 100% హ్యాపీ ఉంటారా? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. పక్కా మళ్ళీ ఆలోచించి చెప్పండి. ఏదో ఒక సమస్య, కష్టం ఉండనే ఉంటుంది. 100% ఏ సమస్య లేనిది, ఏ దుఃఖం లేనిది ఎవరు ఉండరు. పక్కా. అస్సలు చిన్న పిల్లడైనా పెద్దోడైనా ఎవరైనా సరే కష్టం ఉండనే ఉంటుంది. సమ్ ఆర్ అదర్ ప్రాబ్లం ఉంటుంది. అవునా? రైట్. సో నిన్న మనం చర్చించుకున్నాం, ఈ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ వెతకడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాము. రైట్. ఈరోజు ఒక ముఖ్యమైన పాయింట్, జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఫిజికల్ వర్క్ చేయకుండా ఉంటున్నాం, టైర్డ్ అయిపోతున్నాం, బాగా ఎండ, ఆకలి, లేకుంటే బాడీ పెయిన్స్, కాలు నొప్పులు, తలపోటు, లేకపోతే వర్షంలో తడిస్తే జలుబు రావడము, ఇవన్నీ ఆరోగ్య సమస్యలు. ఇంకా ముందుకెళ్తే సమాజంలో ఇంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. అవునా? ఆర్థిక సమస్య, ఫైనాన్స్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం, దాంతోనే స్టార్ట్ అవుతాయి. ఈగో క్లాషెస్, ఫ్యామిలీలోనే హస్బెండ్ వైఫ్ మధ్యలో, లేకపోతే బ్రదర్స్ మధ్యలో, లేకపోతే పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో, సొసైటీలో అలా ఒక ఇంటి ఇంకో ఇంటి ఎప్పుడు ఏదో సమస్యలు ఉండనే ఉంటాయి. ఆర్థిక సమస్య, సామాజిక సమస్య, ఇంట్లో చదువు తీసుకొని పిల్లలు చదువు కోసం డబ్బులు లేవు, లైక్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు నేను చర్చించేది రియల్ ప్రాబ్లమ్స్. జీవితంలో అసలైన ప్రాబ్లం ఏంటి, దాని క్రైటీరియా చెప్తాను, అప్పుడు మీరు చెప్పగలరు. అసలైన ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందరికి సమానంగా ఉండవు. ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేనే లేదు, కోట్లు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావాలి, అదే ఒక టెన్షన్ వాళ్ళకి. డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంది, డబ్బులు లేని వాళ్ళకి ప్రాబ్లం ఉంది. కానీ ఏదైతే ప్రాబ్లం ఒకటికి ఉందో ఇంకొకటి లేకపోవచ్చు. కానీ రియల్ ప్రాబ్లం మీన్స్ అది అందరికి ఉండాల్సిందే, ఎవరు తప్పించుకోలేరు. ప్రపంచంలో ఉన్నవారు అందరు కూడా అది తప్పకుండా ఆ సమస్య అనుభవించాల్సిందే, దానికి వేరే ఉపాయం లేదు. మరణం, వెరీ నైస్. డెత్ అన్అవాయిడబుల్. వ్యాధి లేకుండా జీవితంలో నేను ముసలైపోయిన ఇంతవరకు ఒక్క వ్యాధి రాలేని చెప్పుకోనికి ఎవరు లేరు. ఓల్డ్ జన్మ, మరణం, వృద్ధాప్యం, వ్యాధి, ఈ నాలుగు రియల్ ప్రాబ్లమ్స్. మిగతా సమస్యలు వీటి ముందు ఏం లేదనమాట, నార్మల్, అవి మనం అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాం. బట్ వస్తుంటాయి పోతుంటాయి. బట్ మరణం గురించి ఎవరు ఊహించుకోరు అనమాట. అసలు దాని గురించి ఎవరు ఆలోచించరు. నేను ఒకరోజు చచ్చిపోతానని ఎవరికి ఆలోచన రాదు, కానీ అది అందరు ఫేస్ చేయాల్సిందే. అలానే వ్యాధులు అన్నారు, మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రకరకాలుగా కోటీశ్వర్లు ఉన్నారు, సో మెనీ వెరైటీస్. లైక్ మొన్ననే ఒక చర్చలో వింటున్న మైకేల్ జాక్సన్ ఉదాహరణ ఇచ్చారు, మీరు అందరు కూడా విని ఉంటారు కదా, ఫస్ట్ డే వచ్చారు. ఆయన అసలు బతికి ఉండడానికి ఎంత ప్రయత్నించలేదు, అలా ఒకరు కాదు ఎంతోమంది ఉన్నారు.
బట్ స్టిల్ వృద్ధాప్యం, స్టిల్ వ్యాధులు తప్పించుకోలేరు దాని నుంచి. తర్వాత జననం కూడా ఒక సమస్య. బర్త్ హౌ ఇస్ సమస్య, ఎలా సమస్య? జననం, పుడుతున్నా నేను, నా జన్మదినము, నా బర్త్డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఆ సమస్య ఎలా అయింది? చావుకు దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, అది ఒక కాన్సెప్ట్. అదెవరు ఆలోచిస్తారు? నెక్స్ట్ బర్త్డే ఉంది అంటే ఉత్సాహంగా ఈరోజు నేను పుట్టాను, నా బర్త్డే ఈరోజు, అందరు చాక్లెట్స్ పంచుకోవడం. చిన్నప్పటి నుంచి స్కూల్లో చేస్తాము. పెద్దగైన తర్వాత ఆ మూడు ఉంటుంది, ఈరోజు నా బర్త్డే అని. కానీ బర్త్ అనేది సమస్య ఎలా అయింది? ఆ బర్త్ ఏదైతే ప్రాసెస్ ఉందో, తల్లి గర్భంలో ఎన్ని సమస్యలు, అసలు ఆ పరిస్థితి మనకు అసలు ఎవరికి గుర్తులేదు. గుర్తు తెచ్చుకుంటే అసలు బతకలేం మనం. జస్ట్ ఇమాజిన్, మనల్ని బాగా మొత్తం బాడీ ఫోల్డ్, అక్కడ కదలలేము, సంచిలో కట్టేశారనమాట. ఆ సంచి ఎలా ఉందంటే ఏదో గోన్ సంచి, ప్లాస్టిక్ సంచి ఏం కాదనమాట. అది గర్భం అసలు ఊపిరాడదనమాట, గాలి ఉండదు. లోపలంతా ఏముంటుంది? రక్తం, మాంసం, మలం, మూత్రం, కంపు వాసన, ఇంకా రకరకాల పురుగులు ఉంటాయి, అవన్నీ కరుస్తూ ఉంటాయి. అమ్మ ఒకవేళ వేడి ఏమైనా తాగిందంటే పాలు లాంటిది, కాలిపోతుంది మొత్తం. బాగా కారం అంటే అయిపోయింది. రకరకాల క్లేశాలు తట్టుకోలేమన్నమాట. అది అందరూ అనుభవించారు. ఎందుకంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఇప్పుడు నిన్న మనం చర్చ ప్రకారం జీవితంలో రకరకాల సమస్యలు వస్తున్నాయి, దానికి పరిష్కారం చేసుకుంటూ మనం ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో, ఈ సాంకేతిక శాస్త్రంలో, టెక్నాలజీలో మనం పురోగమిస్తూ ఉన్నాం, దాన్ని సాల్వ్ చేసుకుంటూ. కానీ ఒకటి మనం ఏం చూసామంటే, ఈ మోడర్న్ సైన్స్ ద్వారా మనం ఎన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించినా కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. సమస్య లేనిది అది తయారు చేసుకున్నాం మనమే. ఆ సొల్యూషన్ ద్వారా ఇంకో సమస్య తయారు చేసుకున్నాం. మొన్న ఫస్ట్ క్లాస్లో విన్నారు, ఇది గ్రీన్ రెవల్యూషన్ అంటే ప్రొడక్షన్ బాగా జరగాలి, జనాభా పెరిగిపోతుంది, అందరికీ తిండి దొరకాలి కదా, గవర్నమెంట్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. దానివల్ల ఇప్పుడు ఏం చూస్తున్నాము? గ్లోబల్ వార్మింగ్. ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నామో ఆ భూమి మొత్తం పంజరైపోయింది, పని చేయదు ఇప్పుడు, అది భూమి పని చేయదు ఇప్పుడు, మళ్ళీ పంట వేయలేము అక్కడ. దానివల్ల ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకటి ఉదాహరణ, అలాగే ఎన్నో ఉన్నాయి. మనం ఒక చోటు నుంచి ఇంకో చోటికి చాలా వేగంగా వెళ్ళిపోవాలని ఆటోమొబైల్స్ సృష్టించాము, ఇంజిన్ సృష్టించాము. దానివల్ల ఎన్నో సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం, ఎన్నో రకాల సమస్యలు లెక్కలేని ఉన్నాయి. సో మన యొక్క ప్రయత్నం ద్వారా సమస్య యొక్క సమాధానం తీసుకురావడానికి ప్రయత్నంలో రకరకాల సమస్యలు తీసుకొస్తున్నాం. అయితే ఒక విషయం ఆలోచించాల్సి ఏంటంటే, సమస్యకి సమాధానం తీసుకురావడానికి వచ్చే ప్రయత్నంలో ఇంకో సమస్య వస్తుంది అంటే ఎక్కడ పొరపాటు చేస్తున్నాను నేను? ఎక్కడ పొరపాటు అవుతుంది? ఏదో పొరపాటు జరుగుతుంది కాబట్టి ఇంకో సమస్య వస్తుంది కదా. సరైన విధంగా సమస్యని సమాధానం తీసుకుంటే ఆ సమస్య మళ్ళీ ఇంకోటి తయారవ్వదు, ఆ సమస్య పోతుంది, ఇంకో సమస్య కూడా రాదు. ఉదాహరణకు మనము మెడిసిన్ ఉదాహరణ తీసుకుంటే, ఈ మోడర్న్ సైన్స్ ప్రకారం ఎలోపతి మెడిసిన్ ఏదైతే ఉందో, ఆ మెడిసిన్ తీసుకుంటే తాత్కాలికంగా ఆ టైం వరకు నయమైపోయిందని అనిపిస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం, కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు, ఇంకో సైడ్ ఎఫెక్ట్ అప్పుడు తెలుస్తుంది అనమాట. మనకు అర్థం కాదు ఎందుకు ఇది వచ్చింది. ఎగ్జాంపుల్ క్యాన్సర్, సో మెనీ థింగ్స్. బేసిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తలపోటు వస్తుంది, పెయిన్ కిల్లర్ ఇస్తాడు. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది? ఇట్స్ జస్ట్ ప్యాచింగ్ అప్. అక్కడున్న ఆ ఫీలింగ్ని నమ్ము చేసేస్తుంది కాబట్టి పెయిన్ పోయినట్టు. కానీ అక్కడ పెయిన్ దేనివల్ల ఉంది అది సాల్వ్ చేయలేదు. ఇప్పుడు అది ఆ సమస్య అక్కడ మనకు ఇల్యూషన్లో పెట్టేసి అది ఫీలింగ్ కాకుండా వేరే విధంగా మళ్ళీ బయటపడుతుంది. అది కడుపు సమస్య కానీ ఏ విధంగా బయటపడుతుంది, సమస్య సాల్వ్ అవ్వలేదు, ఇంకో సమస్య తయారైపోయింది. సో ఈ మోడర్న్ సైన్స్ మనం చూస్తూ ఉన్నాం, రకరకాల ఉదాహరణలు తీసుకోవచ్చు. అదే మనము ఆయుర్వేదం తీసుకుంటే, ఆయుర్వేదం యొక్క ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? స్లో ప్రాసెస్ కానీ రూట్. ఇప్పుడు ఉదాహరణకు బాగా థ్రోట్లో ఇన్ఫెక్షన్ రెగ్యులర్గా వస్తుంది, సమస్య వచ్చింది అనుకోండి, ఏదో రోగం,
థ్రోట్ ప్రాబ్లం, పెయిన్ రావడం, లేకపోతే కఫం, థ్రోట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. మనం ఏం చేస్తాము, మామూలుగా ఏంటి డాక్టర్ కానీ ఏదో డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన థ్రోట్ కోసమే చూస్తాడు. కానీ తెలివైన వ్యక్తి అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన థ్రోట్ చూడడు, అసలు కడుపులో ఏం సమస్య ఉందని చూస్తారనమాట. కడుపులో ఏమైనా సమస్య ఉంది, అందుకే నీకు మళ్ళీ మళ్ళీ థ్రోట్లో ప్రాబ్లం వస్తుంది, రూట్కి వెళ్తాడు అనమాట. సో అదే ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ చెప్తున్నాను. సో మనం సమస్యల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, బట్ సమస్య సాల్వ్ అవ్వట్లేదు, ఎన్నో సమస్యలు వస్తాయి. అంటే పొరపాటు ఎక్కడ జరుగుతుంది? పొరపాటు ఏంటంటే అసలు ఆ పరిస్థితి గురించి, ఆ విషయం గురించి సరైన అవగాహనతో మనము దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తలేదు. అర్థమవుతుందా? సరైన అవగాహన లేదు. సో దాని గురించి మనం నిన్న అర్థం చేసుకున్నాము. ఏదైనా విషయం గురించి అవగాహన తెచ్చుకోవాలంటే, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ నాలెడ్జ్, రకరకాల విధానాలు. నేను బేసికలీ స్పీకింగ్ 2 టైప్స్ మనం నేర్చుకున్నాం. ఒకటి అసెటింగ్ ప్రాసెస్, లైక్ నేను నా ప్రయత్నంతోనే, నాకు అర్థమయ్యే విధంగా, నాకున్న బుద్ధితోనే, నాకున్న అనుభవంతో నేను ప్రయత్నిస్తాను అర్థం చేసుకోవడానికి. అసెండింగ్ ప్రాసెస్ అంటే ఇంకా ఎవరి సాయం అవసరం లేదు, నేను నా ఎక్స్పెరిమెంట్ ద్వారానే. దిస్ హౌ మోడర్న్ సైన్స్ వర్క్స్. ఎక్స్పెరిమెంట్ అలా ఏదో కనిపెడతారు. నిజానికి చెప్పాలంటే మోడర్న్ సైన్స్లో ఏవైతే మనం చూస్తున్నాం రకరకాల టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ కూడా, లైక్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆర్ రేడియో ఆర్ టెలివిజన్, దానికి రకరకాల పేరు. థామస్ అల్వా ఎడిసన్, యాక్చువల్లీ టెస్లా ఎలక్ట్రిక్ బల్బ్ తయారు చేసింది, థామస్ అల్వా ఎడిసన్ పేరు వచ్చింది. అది పొలిటిక్స్ అక్కడ జరిగింది. ఏమో నేను బీటెక్లో ఉన్నప్పుడు అది చూశాను. యా. సో ఎనీవేస్, యాక్చువల్లీ హిస్టరీ చూస్తే వాళ్ళేదో కావాలని బల్బు తయారు చేయాలి, లేకపోతే ఎలక్ట్రికల్ ఎనర్జీని కనిపెట్టాలని ఆ ధ్యాసలో ప్రయత్నిస్తలేరు. ఏదో చేస్తున్నారు, యాక్సిడెంట్ అలా జరిగింది. అన్ని కేసులు అట్లే ఉన్నాయి, అవునా కదా? మోడర్న్ సైన్స్లో మనం చూస్తే అన్ని రీసెర్చ్ వర్క్స్లో దేనికోసమో ఉద్దేశించుకొని ప్రయత్నిస్తున్నారా అని అలా లేదనమాట. అలా లేదు, వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, పరిశోధిస్తూనే ఉన్నారు. రీసెర్చ్ వర్క్ ఏదో తెలుసుకోవాలని కుతూహలం ఉంది, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. బై యాక్సిడెంట్ వాళ్ళు చేసిన పనిలో ఏదో వచ్చేసింది అనమాట. చాలా మంచి పని చేస్తుంది, కానీ అదే కనిపెట్టాలని వాళ్ళకేం ముందు తెలియదు అనమాట. అన్ని కేసులు అట్లే ఉన్నాయి. అంటే ఈ అసెండింగ్ ప్రాసెస్ అంటే నేను నా ప్రయత్నంతో పనిచేస్తా అంటే ఇలానే ఉంటుంది అనమాట. సమస్యకి సమాధానం వస్తుందా అనేది తెలియదు, గ్యారంటీ లేదు, ప్రయత్నిస్తున్నాం. ఇంకొకటి డిసెండింగ్ ప్రాసెస్, దానికి ఏమన్నాను, శబ్ద ప్రమాణం. దానికి నిన్న ఎన్నో ఉదాహరణలు తీసుకున్నాము అర్థం చేసుకోవడానికి. ఒక ఉదాహరణ, ఒక చిన్న పిల్లోడు వాళ్ళ తండ్రి ఎవరో తెలుసుకోవడానికి ఏం చేస్తాడు? సొంత ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా అర్థమవుతుంది? ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఎలా కనుక్కుంటాడు? సింపుల్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్. అమ్మ చెప్తుంది ఈ వ్యక్తి నీ తండ్రి, ఎక్స్పెరిమెంట్స్ అవసరం లేదు అక్కడ, జస్ట్ విన్నాడు. అమ్మ చెప్తుంది, అదే అమ్మకు తెలుసు, ఇంకెవరు తెలుసు? మా నాన్న ఎవరు. అదేవిధంగా శబ్ద ప్రమాణం మీన్స్ ఇట్ ఈస్ డిసెండింగ్ ప్రాసెస్. అంటే ఒక అథారిటీ, ఆ విషయం సంబంధించిన, ఆ నాలెడ్జ్ సంబంధించిన ఒక వ్యక్తి, అధికారి ఉన్నారు, ఆయనకు తెలుసు ఆ విషయము, ఆయన చెప్తున్నారు, మనం వింటున్నాం. అగైన్ బేసిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏమైనా ఈ స్మార్ట్ ఫోనే ఉంది, కొన్నామనుకోండి, OnePlus కంపెనీ వాడు రిలీజ్ చేశాడు. ఇది కొన్నప్పుడు అసలు ఈ ప్రోడక్ట్ ఏంటిది, దేనికోసం పనిచేస్తుంది, దీనిలో ఫీచర్స్ ఏంటి, ఎట్లా వాడతాము అని ఎలా తెలుసుకుంటాము? యూజర్ మాన్యువల్. ఎవరు ఇస్తున్నారు? ఏ కంపెనీ? ఆ తయారు చేసిన కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దాంతోపాటే దాని గురించి వర్ణన అంతా ఇస్తున్నారు అన్నమాట. ఎందుకు వాళ్ళే ఇస్తున్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళే కదా తయారు చేసింది, వాళ్ళకే తెలుసు దాని గురించి. అదేవిధంగా ఇదే కాన్సెప్ట్ మనం సింపుల్ కామన్ సెన్స్, ఇది పెద్ద ఏదో దీనికి అర్థం చేసుకోవడానికి పెద్ద సైన్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు మన జీవితం గురించి, ఇప్పుడు జీవితంలో సమస్యలు మనం చూసాము, జన్మ, మృత్యు, జరా, వ్యాధి. కానీ ఎవ్వరు కూడా ఈ సమస్య నేను అనుభవించాలి,
ఒకరు నేను మరణించాలని ఎవరు కోరుకోరు. నాకు ఒక రకమైన చాలా బాధాకరంగా ఉన్న వ్యాధి నాకు రావాలి, నేను బాగా బాధపడాలని ఎవరైనా కోరుకుంటారా? సహజంగా ఎవరైనా సరే, పుట్టిన పిల్లోడైనా ముసలివాడైనా అనుక్షణం నేను సుఖంగా ఉండాలనే ఆశతో ఉంటారు. నేను ఏ కార్యం చేసినా సుఖంగానే ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఏ టెన్షన్ వద్దు, ఏ సమస్య వద్దు. అదే ప్రయత్నంతో ఉన్నా కానీ అవన్నీ వస్తున్నాయి. మరి ఎందుకని వస్తున్నాయి? దీనికి సమాధానం ఎలా తెలుసుకుంటా నేను? మృత్యు అనేది సమస్య, అవునా కదా? ఎందుకంటే ఎవరు కోరుకుంటలేరు. జీవితాంతం కష్టపడి ఇన్ని రకరకాలుగా నేను నేర్చుకున్నాను, ఇన్ని కళలు నేర్చుకున్నాను, ఇన్ని వృత్తులు నేర్చుకున్నాను, తర్వాత దాని తగ్గట్టు జీవితం అయిపోయింది అనుకోండి, ఎన్నో సంపాదించాము, ధనం కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే సమాజంలో పేరు ప్రఖ్యాతి కావచ్చు, ఒక పొజిషన్ వచ్చింది. అన్నీ ఒక రోజున వదిలేసిపోవాలని ఎవరైనా ఆలోచిస్తారా? బట్ అది వాస్తవమే. అయితే అందరికి సమస్యనే కదా. దీనికి పరిష్కారం ఏంటి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు? మృత్యు సమస్య అర్థమైంది, దానికి పరిష్కారం అంటే అర్థమైంది. అంటే మరణం లేకుండా ఎవరైనా ఉంటారా? ఈ విషయంలో ఏమైనా అర్థం ఉందా? మరణం లేకుండా, ఏ వ్యాధులు లేకుండా, వృద్ధాప్యం రాకుండా, ఎప్పుడు యవ్వనంగా ఉండేటట్టు, అసలు మళ్ళీ జననం లేకుండా ఈ జీవితమే శాశ్వతంగా ఉండేటట్టు ఇలా మాట్లాడితే నేను పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? జీవితంలో ఎవరైనా మరణించకుండా ఉంటారా? కానీ అసలైన బుద్ధిమంతుడు దీని గురించి ఆలోచిస్తారు. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, తస్యైవ హేతో ప్రయతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యధ. ప్రపంచంలో ఎక్కడ తిరిగేసినా, ప్రపంచం అంటే ఇప్పుడు ఈ లోకమే కాదు, ఇప్పుడు మోడర్న్ సైన్స్ ద్వారా మనము ఇతర లోకాలు కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే భగవద్గీతలో చెప్పారు, ఈ సమస్యలు జనమృతి జరవ్యాధి ఓన్లీ ప్లానెట్ ఎర్త్ మీద లేదు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున కృష్ణుడు చెప్తున్నారు. పైనుంచి కింద ఏ లోకంకి వెళ్ళినా, మీరు సూర్యుడి మీద వెళ్ళిపోయినా, చంద్రుడి మీద వెళ్ళిపోయినా, లేకపోతే మర్క్యూరీ, వీనస్, సాటర్న్, జూపిటర్, ఎక్కడికి వెళ్ళిపోయినా జననం మరణ అనేది ఈ ప్రపంచం యొక్క స్వభావమే, అది యూనివర్స్ యొక్క స్వభావమే అని కృష్ణుడు చెప్తున్నారు. యూనివర్స్ యొక్క స్వభావమే. సో ఎక్కడ తిరిగేసినా ఇది వస్తుంది. కానీ ఈ శ్లోకంలో ఇంతకుముందు చెప్పినట్టు తస్యైవ హేతో ప్రయతేత కోవిద. కోవిద మీన్స్, సంస్కృతంలో కోవిద మీన్స్ బుద్ధిమంతుడు, ఇంటెలిజెంట్ పర్సన్. ఇంటెలిజెంట్ పర్సన్ మీన్స్ బుద్ధిమంతుడు, వివేకవంతుడు. చిన్నప్పుడు మనం ఇవి విని ఉంటాం, బుద్ధిమంతుడు అంటే దూరదృష్టి కలిగిన వాడు. విన్నారా ఈ పదం? ఎవరు వివేకవంతుడు? హూ ఇస్ వైస్ పర్సన్? ముందు చూపు కలిగిన వాడు. లెస్ ఇంటెలిజెంట్ అంటే ఇమ్మీడియట్ బెనిఫిట్, ఇప్పుడు ఈ పని చేస్తున్నా నాకు ఏమొస్తుంది అంటే చిన్నపిల్లల బుద్ధి అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టపడరు, ఏడుస్తూ ఉంటారు, కాలు కొట్టుకుంటూ లేదు. అయినా సరే తల్లిదండ్రులు బలవంతంగా స్కూల్కి దింపేసి వస్తారన్నమాట. ఎందుకంటే ఆ పిల్లోడి యొక్క భవిష్యత్తు మంచిగా జరగాలంటే ఈయన స్కూల్కి వెళ్ళాల్సింది. తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు, ఆయనకు అర్థం కావట్లేదు అది. నేను ఇంట్లోనే ఉండాలి, నేను ఆటలు ఆడుకోవాలి, అక్కడి వరకే ఆయన ధ్యాస ఉంది. ఆటలు ఆడుకుంటే అందులో వచ్చే సుఖం అంతే తెలుసు. 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత నేను బతుకుతానా, ఎలా ఉంటానా ఆయనకు తెలియదు అనమాట. దాని గురించి ఆలోచించలేడు, లెస్ ఇంటెలిజెంట్. కానీ వివేకవంతుడు, అసలైన బుద్ధివంతుడు ఎలాగైతే తండ్రి, దూరదృష్టి, ఆయన తెలుసు జీవితంలో ఏం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కోవిద మీన్స్ సేమ్ పర్సన్, వివేకవంతుడు, వైస్ పర్సన్. దేనికోసం ప్రయత్నిస్తాడంటే, ఈ జీవితంలో ఎన్ని సంపాదించాను, నా హిస్టరీలో చదివేటప్పుడు ప్రపంచంలో అందరినీ చూస్తున్నాను, తరతరాలుగా మా నాన్న, మా తాత, మా ముత్తాత వీళ్ళందరూ కూడా ఎంతో సంపాదించారు, ఆయన వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద మహాత్మా గాంధీ లాంటి ప్రఖ్యాతి ఆయన కూడా వెళ్ళిపోయాడు, ఎవరు లేరు ఇప్పుడు. హిట్లర్ వెళ్ళిపోయాడు. ఇంకా జనాలు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రపంచం అలానే కొనసాగుతూ ఉంటుంది. కానీ జనాలు తాత్కాలికం, నీ జీవితం తాత్కాలికం, అందరూ మరణించేస్తారు. మరి దేనికోసం నేను కష్టపడుతున్నాను?
ఒకరోజు అంతా ముగిసిపోయేది. ఒకరోజు ఎంత కష్టపడి ఈ ధనం సంపాదించుకున్నాను, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నాను, ఒక ఇల్లు నిర్మించుకున్నాను, ఆ సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాను, ఒకరోజు అంతా పోతుంది. మరి దేనికోసం ఇదంతా కష్టపడింది అంటే వివేకానందుడు ఇమీడియట్ బెనిఫిట్ కూడా ఆలోచించాడు. మరణం తర్వాత ఇది ఎలాగో ఉండట్లేదే, మరి దేనికోసం ఇది, దీనికి ఈ సమస్యనే సాల్వ్ చేయాలి ఫస్ట్, తర్వాత ఇవన్నీ ఏర్పరచుకుంటాను. ఫస్ట్ ఫుల్ స్పీడ్ వెళ్తున్నాడు బైక్ మీద, తర్వాత ఈ రోడే లేదయ్యా పడిపోతావు కొండ మీద నుంచి, లోయ ఉంది అంటే నడుతాడా? డెస్టినేషన్ ఎక్కడ ఉంది, కింద పడాల్సిందే. కష్టపడి బాగా ఇల్లు కట్టుకున్నాడు, కానీ ఒకరోజు ఇల్లు కాలిపోతుంది. లేకుంటే ఉదాహరణ మేబీ ఒక నది ఒడ్డున మీరు కట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఈ సమస్య చాలా ఉంది. ఈ వంశీధర నది వరదలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ రాలే, కానీ 5 years బ్యాక్ మేము చూసాం. వంశీధర నది ఇక్కడ నుంచి 3 kilometers 4 kilometers దూరంలో ఉంది. కిట్టాలపాడు మీరు వచ్చేటప్పుడు దారిలో ఉంటుంది, కిట్టాలపాడు అక్కడి వరకు మునిగిపోతుంది, మొత్తం ఊళ్ళన్నీ మునిగిపోతాయి. సో బుద్ధిమంతుడు ఎక్కడైతే ఫ్లడ్స్ వస్తాయో అక్కడెందుకు నిర్మించుకోవాలన్నా ఇల్లు, ఎలాగో మునిగిపోయేదే, కష్టపడి అక్కడెందుకు నేను ఖర్చు పెట్టాలి? అర్థమవుతుందా? చివరికి ఎలాగో ముగిసిపోయేది, ఎందుకు నేను కష్టపడాలి? ఈ సమస్య, దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనం ఎలా కనుక్కుంటాం? నా ప్రయత్నం ద్వారా అర్థం కాదు ఇది, మనకు చేతిలో కాదు, మన అసలు బుద్ధి సరిపోదు. మరి మృత్యు వస్తుంది, దాన్ని ఎలా ఆపుతా నేను? అప్పుడు ఎవరు చెప్తారు చెప్పండి? నిద్ర వస్తుందా? బోరింగ్ ఆ క్లాసు? మృత్యు సమస్యని ఇప్పుడు నేను సాల్వ్ చేయాలి. మరణించకుండా ఏదైతే జీవితం సంపాదించుకున్నానో, సుఖంగా ఉండాలనుకున్నానో సుఖంగానే ఉంటాను. భార్య పిల్లలు కుటుంబం ఏర్పరచుకున్నాను, మా తల్లిదండ్రులు, ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి. నేను మరణించకూడదు. ఎట్లా సాధ్యం చేస్తాను? ఎవరు చెప్తలేరు? ఎవరు చెప్తారు ఈ సమాధానం? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? సాధ్యం కాదు, కానీ ఇప్పుడు సమస్య, దీన్ని సాల్వ్ చేయాలి. ఈ సమస్యకి సమాధానం ఇప్పుడు ఎవరు చెప్తారు? లే, ఆ కాన్సెప్ట్ కాదు నేను అడిగింది. శరీరంగా దేనికా, కానీ ఎలాగో ముగిసిపోయేదే కదా. ఆ సమస్య నేను సాల్వ్ చేయాలి. ఇప్పుడు దానికి ఎవరు హెల్ప్ చేస్తారు? ఆయన ఎక్కడి నుంచి చెప్తారు? ఆయన ఎవరు? వెరీ సింపుల్. ఈ ప్రపంచము నేను సృష్టించలేదు, ఈ జీవితం నేను తయారు చేసుకోలేదు. తల్లిదండ్రులు తయారు చేశారా? తల్లి కూడా తెలియదు నా గర్భంలో ఎవరు తయారవుతున్నారు, ఆయన ఆ శరీరం ఎలా తయారవుతుంది తల్లి కూడా తెలియదు. ప్రకృతి సిద్ధంగా అవుతుందని చెప్తారు, అంతే కదా. తల్లిదండ్రులు కూడా తయారు చేయలేదు నా జీవితం, వాళ్ళు జస్ట్ నిమిత్తం. వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఈ జీవితం వచ్చింది, కానీ ఆ జీవితం నాకు ఎలా వచ్చింది, ఈ శరీరం ఎలా తయారైంది, ఈవెన్ దే డోంట్ నో, వాళ్ళకి తెలీదు. సింపుల్ ఆన్సర్. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడే మనకు చెప్తారు ఈ ప్రపంచంలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలి. సృష్టికర్త భగవంతుడు. లేదంటే వేరే మార్గం ఏముంది? ఇటువైపు ఈ మోడర్న్ సైన్స్ ప్రకారం వెళ్తే అక్కడ ఏం చేస్తున్నారు? నేను నా ఇంద్రియాలనే విశ్వసిస్తాను, నా కళ్ళకేం కనిపిస్తుంది అదే నేను నమ్ముతాను. అంటే దీనికి విశ్వసిస్తున్నావు కదా, బట్ ఇందులో డిఫెక్ట్ ఉంది. అంటే చాలామంది ఏమని చేస్తారంటే, భగవంతుడా, సోకాల్డ్ నాస్తికులు ఎవరైతే ఉంటారో, నాకు అవన్నీ నమ్మకం లేదు, ఆయన ఎక్కడ కనిపించేది, నేను చూసిందే నమ్ముతాను. సో సరే, భగవంతుడు నేను నమ్మవు, ఎలాగో దేనికైనా నమ్ముతున్నావు, నమ్మకుండా నువ్వు జీవించలేవు. ఇప్పుడు నీ ఇంద్రియాల మీద నమ్ముతున్నావు, కళ్ళ కనిపించేదే నిజం అనుకుంటున్నావు, వినిపించేదే నిజం అనుకుంటున్నావు. ఇక్కడ మనం ఇటువైపు వస్తే భగవంతుడు చెప్పింది నమ్ముతున్నాం. ఇటు నమ్మకమే, అటు నమ్మకమే. పాయింట్ అర్థమవుతుందా?
కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం మన సామర్థ్యం మీద, మన అనుభవం మీద, మన బుద్ధి మీద ఆధారపడి ఉన్నాం, దీని మీద నమ్ముతున్నాము. కానీ రిజల్ట్ ఏంటి? బికాజ్ ఇది బుద్ధి చాలా చిన్నది, ఏం అనుభవం ఉంది మనకు. ఉదాహరణకు ఒక బావిలో కప్ప పుట్టింది, అక్కడే జీవిస్తుంది. జీవితం అంతా ఆ కప్పకి ఆ బావి తప్ప ఇంకేం తెలీదు. బావి అంటే చుట్టూ గోడలు కనిపిస్తున్నాయి, నీటిలో ఉంది, అంతే. దానికి అదే ప్రపంచం. దాని బయట ఇంకేమైనా ఉందా దానికి తెలీదు, అదే ప్రపంచం దానికి. ఒకరోజు బయట నుంచి ఇంకో కప్ప వచ్చింది అనుకోండి. ఆ కప్ప వచ్చి, నువ్వు కూడా నాలాగే కనిపిస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? బయట నుంచి. ఇదే కదా ప్రపంచం. బయట కూడా ప్రపంచం ఉందా? ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఓ నేనా? ఇది చిన్న బావిలో ఇక్కడ వచ్చినా, కానీ నేను వచ్చేది ఎక్కడి నుంచి తెలుసా? ఇండియన్ ఓషన్, పెద్ద సముద్రం. అదేంటి? అక్కడ చాలా నీళ్ళు ఉంటాయి. ఎంత నీళ్ళు ఉంటాయి? దీనికంటే డబ్బులు ఉంటాయా? లేదు, చాలా ఉంటాయి. అవి 4 times ఉంటాయేమో. లేదు, చాలా ఉంటాయి, 10 times. అరే నీకు అర్థం కావట్లేదు, అది చాలా ఉంటాయి, దీంతో పోల్చుకోలేవు నువ్వు. బావిలో ఉన్న కప్ప ఇండియన్ ఓషన్ని అర్థం చేసుకోవడానికి దానికి ఉన్న బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కొంచెం బుద్ధి, అంత ఉన్న అనుభవంతో ఉన్న సముద్రాన్ని అర్థం చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? కంపేరే చేయలేము. ఎన్ని టైమ్స్ అని మల్టిప్లై చేసినా దానికి ఫిగర్ వస్తుంది, ఓషన్ అంటే ఇలా ఉంటుందని. మనం అదే చేస్తున్నాం. ప్రపంచం గురించి అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్న సమస్యలు, ఉదాహరణకి మృత్యు ఒక సమస్య, మనకు అర్థమే కావట్లేదు. దీని గురించి ఎట్లా సాల్వ్ చేయాలి? ఉన్న ఇంత అనుభవం అర్థమవుతుందా? పాయింట్ అర్థమైందా? అందుచేత బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఆయనకున్న అనుభవం మీద ఆధారపడాడు. నాకేం అనుభవం ఉంది, భగవంతుడు ఏం చెప్తున్నారు అది నేను వింటాను. ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించేది ఆయనే, ప్రపంచాన్ని నడిపించేది ఆయనే. సో ఇక్కడ కాన్సెప్ట్ ఎలా మారుతుందంటే, భగవంతుడు చెప్తున్నారు భగవద్గీతలో. భగవద్గీత ఎలా కరెక్ట్? ఇది కూడా ఎవరో రాసింది, ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయింది కదా, ఇందులో మిస్టేక్స్ లేదని ఎలా చెప్తారు మీరు? మళ్ళీ ఇంకో ప్రశ్న, దీనికి సమాధానం ఏంటి? ఎవరొక వ్యక్తి రాసిందే కదా. బట్ ఈ భగవద్గీత అర్థం చేసుకోవాలంటే హూ కెన్ అండర్స్టాండ్ భగవద్గీత? ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి స్టూడెంట్ది? సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్తో దీనికి అప్రోచ్ అవుతున్నారు. నాకు మరణించాలని కోరిక లేదు, నేను మరణించకూడదు, నేను శాశ్వతంగా బతకాలి. ఈ సమస్యకి సమాధానం ఎవరు చెప్తారు? మోడర్న్ సైన్స్ చూసుకున్నాడు, సమాధానం లేనే లేదు. వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకున్నారు, తర్వాత దే ఆర్ ఆల్సో ట్రయింగ్. వాళ్ళు ప్రయత్నించలేదని కాదు, వాళ్ళు చెప్తారు. ఈ మధ్య అని విన్నాను, 2050 వరకు మేము టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతామంటే ఖచ్చితంగా నేను మరణాన్ని జయించేస్తాం అని ఫుల్ విశ్వాసంతో చెప్తున్నారు. వాళ్ళ టెక్నిక్ ఎలా ఉందంటే, ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయన న్యాచురల్గా ప్రకృతి ప్రకారంగా మరణించే టైం ఎంత అయింది? ఐ హ్యావ్ గాట్ 2 months. ఓకే, మరణించే టైం వచ్చింది అనుకోండి, అబౌట్ టు డై. అప్పుడు కరెక్ట్ ఆ సమయంలో ఆయన బ్రెయిన్లో ఏం జరుగుతుందో మొత్తం మెకానిజమ్స్ అదంతా రికార్డ్ చేసుకొని ఆయన సేమ్ ఆయనలాగే హ్యూమనాయిడ్ తయారు చేసుకొని, రోబోట్ హ్యూమనాయిడ్ అంతా ఆ డేటా అంతా సాఫ్ట్వేర్ అందులో వేసేస్తారు అని వాళ్ళ ప్లాన్. సినిమాలో చూసినట్టు ఉంటారు మీరు, అందులో వేసేస్తారు. తర్వాత ఓకే, ఇక్కడ ఈయన చచ్చిపోయినట్టే ఉన్నాడు కానీ ఇక్కడ బతికాడు, సో వి వన్ డెత్, మృతిని జయించేసాము. అది వాళ్ళ ప్లాన్ అనమాట. అది రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ అలా కాదు. ఓకే, బట్ కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఈ విషయాన్ని, ఇక్కడ కృష్ణుడు చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి
ఎట్లా అర్థమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉన్న అదైతే కాన్సెప్షన్ ఉందో, అప్రోచ్ ఉందో దాన్ని మార్చాలి. మొదటి అప్రోచ్ ఎలా ఉందంటే, నాకు ఏదైనా విషయం సెన్సిబుల్ రీజనబుల్గా నాకు అర్థమైతే, నా లాజిక్ సరిపోతే, ఆ విషయం నాకు అర్థమయ్యేటట్లే దాన్ని విశ్వసిస్తాను. బేసిక్ మన అప్రోచ్ అదే. మోడర్న్ సైన్స్ మనకు నేర్పించింది అదే అనమాట. అర్థమవుతుందా? అదే కదా ఎవ్రీథింగ్. ఇదేంది మాట్లాడుతున్నా, లాజికే లేదు. ఇప్పుడు నేను మాట్లాడింది మృత్యుని కూడా జయం చేస్తాం. ఏమో పిచ్చి పట్టిందా నీకు? ఎక్కడ ఇది సాధ్యం? ఇది అసాధ్యం అని మీరు చెప్పేశారు. ఎందుకంటే నా లాజిక్కి సరిపోతుంది, మన లాజిక్కి సరిపోవట్లేదు. అందరూ మరణించాల్సిందే, మరణించకుండా ఎలా ఉంటాను? కానీ భగవద్గీత ఆ విషయం చెప్తుంది. కానీ ఈ విషయాన్ని అంగీకరించడానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి? ఓకే, నా లాజిక్ సరిపోవట్లే, కానీ ఇది భగవంతుడి యొక్క వాకు, భగవంతుడి యొక్క శబ్దం, ఇది కరెక్టే, నాకు అర్థం కావట్లేదు. భగవంతుడు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అసలు భగవంతుడు అంటే ఆ పదానికి అర్థమైంది, ఆ వ్యక్తిత్వం యొక్క అర్థమైంది. అప్పుడు దాని పట్ల విశ్వాసం మనకు వస్తుంది. సో బేసిక్ భగవంతుడు అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన వారు, అంటే ప్రపంచానికి అతీతంగా ఉంటారు. ప్రపంచంలో మనం అందరం ఉంటున్నాము. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్, ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ నేచర్. మన అందరిలో డిఫెక్ట్స్ ఉన్నాయి. మనం చర్చించుకున్నాం డిఫెక్ట్స్. సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్, పరిపూర్ణాలు కావు. ఇప్పుడు చీకట్లో కనిపిస్తలేవు, అందుకే మనం దీపం వెలిగించుకున్నాం. పకడ్ సమయంలో అన్నీ కనిపిస్తాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి. దానివల్ల ఇంపర్ఫెక్షన్ వల్ల వీ టెండ్ టు గెట్ ఇల్యూజన్. విషయం ఒకటి ఉంది కానీ ఇంకోటిలా కనిపిస్తుంది, ఇంకోలాగా అర్థమవుతుంది. దానివల్ల తప్పు చేస్తాము, మళ్ళీ మోస ప్రవృత్తి, ఇవి అందరిలో ఉన్నాయి. బట్ భగవంతుడు ఇవన్నిటికీ అతీతం. ఈ ప్రపంచం యొక్క పార్ట్ కాదు ఆయన. హీ ఈజ్ మ్యానుఫ్యాక్చరర్. ఈ ప్రోడక్ట్ యొక్క పార్ట్ కాదు ఆయన. సో ఈ డిఫెక్ట్స్ అన్నీ ఈ ప్రోడక్ట్లో ఉన్నాయి, మనలో ఉన్నాయి, ఆయనలో ఉండవు. ఆయనగా తయారు చేస్తున్నారు. అర్థమవుతుందా? సో విత్ దిస్ బేసిక్ ఫెయిత్, సో ఆయన విషయం వివరిస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కొన్నాము, ఆ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ ఏదైతే యూజర్ మాన్యువల్ ఇస్తుందో, బేసిక్ ఫెయిత్ ఆయన తయారు చేశాడు, ఆయనకే తెలుసు కదా. ఇందులో చెప్పింది కరెక్టే ఉంటుంది, రాంగ్ ఉంటుందని డౌటే ఉండదు. చెప్పేవాడేవాడు? తయారు చేసిన వాడే. అదేవిధంగా భగవంతుడు చెప్తాడు. సో భగవంతుడు చెప్పినది కరెక్ట్. అక్కడ నుంచి మన రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిసెండింగ్ ప్రాసెస్. శబ్ద ప్రమాణం. భగవంతుడి యొక్క శబ్దం అదే ప్రమాణం. ఆ ప్రమాణం, ఆ శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ప్రయత్నించాలి. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? దానికి ఆన్సర్ సో ఓకే. సో ఇక్కడ మనము భగవంతుడు స్వయంగా అర్జునుడికి చెప్తున్నారు. ఓకే, అర్థమవుతుంది. మరి నాకెక్కడ చెప్తున్నారు? ఇక్కడ లేరు కదా, ఏదో పుస్తకం తీసుకొస్తున్నా, వాళ్ళు మాట్లాడుకున్నది మీరు తెచ్చి చూపిస్తున్నారు. ఇది నిజమే ఎలా అర్థం చేసుకోవాలి? సో భగవంతుడు చెప్తున్నారు ఇందులోనే, ఏదైతే భగవంతుడి జ్ఞానం బోధిస్తున్నారు ప్రపంచం గురించి, మన జీవితం గురించి అంతా కూడా భగవద్గీతలో. బ్రాడ్లీ స్పీకింగ్ వేదాస్, భగవద్గీత ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదాస్. వేదాలు అన్నీ. వేద సంస్కృత పదం వేద యొక్క మీనింగ్ ఈజ్ నాలెడ్జ్. వేద మీన్స్ నాలెడ్జ్. ఇఫ్ యూ ట్రాన్స్లేట్ ఇన్ అనదర్ లాంగ్వేజ్, జ్ఞానం లేదా నాలెడ్జ్. సో వేదాలలో ఈ మొత్తం ఈ సృష్టి, ఇది మొత్తం భగవంతుడి యొక్క ప్రోడక్ట్, దీని అన్ని గురించి ఉంటుంది. భగవంతుడు చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి విధానం ఏంటి. ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయో విదుహు. కృష్ణుడు చెప్తున్నారు ఇందులో. మామూలుగా మోడర్న్ సైన్స్ ప్రకారం జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఏంటి? టీచర్ ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోవడానికి. తర్వాత పిహెచ్డీలో టీచర్ అవసరం లేదు, నా సొంత రీసెర్చ్తో నేను కనిపెడతాను. నా రీసెర్చ్. అప్పుడు కొత్త థియరీ వచ్చింది, అది సక్సెస్ అనమాట మోడర్న్ సైన్స్లో, పిహెచ్డి. కానీ భగవద్గీతలో కృష్ణుడు అది రిజెక్ట్ చేస్తున్నాడు. దాంతో నీకు అర్థం కాదు, ఎక్కడ నీ బుద్ధి ఉంది, పనిచేయదు. ఏవం పరంపరా ప్రాప్తం. కృష్ణుడు చెప్తున్నారు,
కృష్ణుడు చెప్పింది అర్జునుడు విన్నాడు, అర్జున్ దగ్గర నుంచి ఇంకొకరు విన్నారు, ఆయన నుంచి ఇంకొకరు, ఆ పరంపర అనమాట. ఇప్పుడు దానికి చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడికి ఇది చిన్న పిల్లలు చాలామంది తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది. పిల్లలు మనకు కూడా మన పూర్వం గుర్తు చేసుకుంటే ప్రతిదీ జిజ్ఞాస ఉంటుంది. నాన్న ఇదేంటి, నాన్న అదేంటి, నాన్న ఇదేంటి, ఇది ఎలా ఎందుకుంది, ఇది అడుగుతూనే ఉంటారు. చిన్న పిల్లోడు 1 year బాయ్ పట్టుకొని ఇదేంటి ఇది అని అడుగుతాడు. మాటలు వచ్చిన తర్వాత నాన్న చెప్తారు ఇది పుస్తకం, దిస్ ఇస్ బుక్. అవును, చూడగానే కొత్తగా అడుగుతారు. నాన్న చెప్పారు, ఓ ఇది పుస్తకం, ఇది భగవద్గీత. ఆయన వెళ్ళి ఇంకో చిన్న పిల్లడికి చెప్పాడు, ఇది భగవద్గీత, ఇది పుస్తకం. ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా, మారిందా? ఆ పిల్లడికి ఏం తెలీదు, ఆయన కరెక్ట్ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఎందుకంటే తండ్రి దగ్గర విన్నాడు. అదేవిధంగా భగవంతుడు ప్రపంచం గురించి వివరిస్తున్నారు వేదాలు. అది మొట్టమొదటిగా సృష్టి ఆరంభంలో ఎవరు విన్నారు? బ్రహ్మ, మొదటి జీవి. సృష్టి అఫ్కోర్స్ తర్వాత సెషన్స్లో మనం డీటెయిల్గా వెళ్తాం. సృష్టి ఎలా ప్రారంభమైంది, ముందు ఎవరు జీవించారు, ఈ లోకాలన్నీ ఎలా వచ్చినాయి, ఇవన్నీ వివరణ ఉన్నాయి, జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. సో మొట్టమొదటి జీవి బ్రహ్మ. బ్రహ్మ నుంచి నారదముని నుంచి వ్యాసదేవుల నుంచి మధ్వాచార్య. సేమ్ ఇన్ఫర్మేషన్ అలా పాస్ ఆన్ అవుతుంది. ఏవం పరంపరా ప్రాప్తం, ఈ పరంపర ద్వారా ఈ జ్ఞానం అనేది మనకు లభ్యమవుతుంది. ఆ పరంపరలో ఎవరు వస్తారు? తర్వాత ఈ భగవంతుడు ఇస్తున్న జ్ఞానం కూడా ఎవరికి అర్థమవుతుంది, ఎవరు దీన్ని అర్థం చేసుకొని ఇతరులకి ఎవరు గురువు అవుతారు, ఇతర శిష్యులకి ఇవ్వగలరు. దానికి కూడా ఎందుకంటే సామాన్యంగా మనం నిన్న చర్చించుకున్నాము, ఇప్పుడు కూడా చర్చించుకున్నాము. సామాన్యంగా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తప్పు చేసే ప్రవృత్తి ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియాలు పరిపూర్ణవి కావు, మన బుద్ధి పరిమితమైనది. సో ఏదైతే విషయం మనకు తెలీదో దాని గురించి విన్నా రిపీట్ చేసేటప్పుడు మారిపోవచ్చు కదా. సరే, ఇప్పుడు ఆయనకి చెప్పాడు పుస్తకం, ఇది బేసిక్ ఎగ్జాంపుల్, ఇది మారదు. ఏదో ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ అయింది, ఇంకో వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తిని అలా 10th person వరకు వెళ్తే అడగండి ఏం విన్నావు, మొదటి వ్యక్తి చెప్పింది ఉండదు అనమాట, ఎగ్జాక్ట్ ఉండదు, ఇక మారిపోతుంది అక్కడ ఖచ్చితంగా ఎందుకంటే మధ్యలో చాలా అది అర్థం చేసుకునేది మారిపోతూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఆయనకి ఇంకేదో అర్థమవుతుంది, ఆయన ఇంకేదో చెప్తాడు, మళ్ళీ ఇంకేదో అర్థమవుతుంది, అలా 10th person వరకు మొత్తం మారిపోతుంది. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పరంపరానుగతంగా వస్తుంది. ఆ పరంపరలో వచ్చే ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని ఉన్నట్టు ఎలా పాస్ ఆన్ చేయగలరు? దానికి విధానం ఏంటంటే, ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఆచరిస్తూ, ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉంటామో, యోగ విధానం రకరకాల ధ్యాన యోగ, కర్మయోగ, షట్చక్ర యోగ, భక్తి యోగ, సో మెనీ థింగ్స్ ప్రాసెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్, ఇందులో వివరించబడ్డాయి. సో విన్న తర్వాత దాని ఆచరణ ఎప్పుడైతే చేస్తారో, ఆ ఆచరిస్తూ ఉంటే మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి పవిత్రమవుతుంది. ఈ ఏవైతే అపరిపూర్ణాలు ఉన్నాయో, డిఫెక్ట్స్ ఉన్నాయో, దీని నుంచి బయటపడతాం. అప్పుడు ఆ ఫలానా వ్యక్తి గురువుగా మారుతారు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో చాలామంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే ఒక టెస్ట్ ఏంటంటే, ఎవరు ప్రామాణికమైన గురువు ఎలా మనం ఎంచుకుంటాం ఈ కాలంలో. ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఎవరైతే భగవద్గీతలో ఏదైతే భగవంతుడు చెప్తున్నారో అది ఉన్నట్టు రిపీట్ చేస్తున్నాడంటే ఆయన ప్రామాణిక గురువు. సరే, రిపీట్ చేస్తున్నా కూడా ఆయన ప్రామాణికమని ఇంకొక టెస్ట్ ఎలా అంటే, ఇప్పుడు టైం అయిపోయింది, ఓకే, జస్ట్ ఒక పాయింట్ చేసి మనం కంక్లూడ్ చేస్తాం. భగవద్గీతలో అర్జునుడికి, అంటే వేదాలని తర్వాత జస్ట్ భగవద్గీత ఒక పాయింట్ తీసుకుంటాను. ఆ సందర్భం ఏంటి, అర్జునుడికి బోధించే అవసరం ఎందుకు వచ్చింది కృష్ణుడికి, అర్జునుడి యొక్క పరిస్థితి ఏంటి? మొదటి అధ్యాయంలో మనం చూస్తే చాలామంది భగవద్గీత చదివి ఉన్నారా, విని ఉన్నారు, ఓకే, అయిపోయింది 2 minutes. భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడి యొక్క పరిస్థితి చూస్తే, యుద్ధభూమిలో వచ్చిన తర్వాత ఆయన చూస్తున్నారు, ఎవరున్నారు? మా గురుగారు ద్రోణాచార్య, కృపాచార్య, మా తాత భీష్మ పితామహ, మా సోదరులు, మా మనవరులు, మా మేనమామలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో యుద్ధం చేయడమా, వీళ్ళకి చంపడమా, ఇదేంటి పరిస్థితి?
నేనేం చేయను, నాకు ఈ యుద్ధం వద్దు. అర్జున విషాద యోగంలో మనం ఈ పరిస్థితి చూస్తాం. అర్జునుడు ఈ విధంగా తత్ర పశ్యత్ సితాన్ పార్థ పితృన్నత పితామహాన్ ఆచార్యాన్ మతులాన్ భ్రాతృన్ పిత్రాన్ ప్రోత్రాన్ సఖీన్సత వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. తాన్ సమీక్షస కౌంతయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పర్యావిష్టో విషిదన్ ఇదం అబ్రవీత్. వీళ్ళందరినీ చూసి, బంధువులను చూసి ఆయన హృదయం అంతా ఏదైతే ఉత్సాహంతో వచ్చాడో ఆ ఉత్సాహం అంతా పోయింది. నచశక్నోమ్య అవస్థాతం, నేను ఇక్కడ నిల్చోలేను, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, నాకు ఈ యుద్ధమే వద్దు. ఎవరు మన ఇంట్లో వాళ్ళతో యుద్ధం చేసుకుంటారా, చంపుకోవడం, ఇదేంటి, ఇదేం ధర్మము, అలా రకరకాలుగా మాట్లాడతాడు. తర్వాత భగవంతుడు 2వ అధ్యాయంలో భగవద్గీత బోధించడం స్టార్ట్ చేస్తాడు. సో మొదటి అధ్యాయంలో అర్జున్ పరిస్థితి ఏంటి, నచశక్నోమ్య వస్తాతం భ్రమతీవచమై నా మనస్సు నిలకడగలేదు, నాకేం అర్థం కావట్లేదు, ఏంటిది పరిస్థితి, నాకు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది, ఉనికిపోతున్నాను, వేపతుష్ట శరీరమే ఉనికి వచ్చేస్తుంది, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని ఆయన శస్త్రాలని పక్క పెట్టేస్తాడు. భగవద్గీత మొత్తం విన్న తర్వాత 18వ అధ్యాయంలో అదే అర్జునుడు ఏం చెప్తున్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. ఫస్ట్ ఏం చెప్పాడు, మనస్సు నిలకడగా లేదు, నేను ఇక్కడ ఉండలేను. మొత్తం విన్న తర్వాత నష్టో ఆ మోహం అంతా నశించిపోయింది. స్మృతిర్లబ్ధ్వా, నాకు ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలో. త్వత్ప్రసాదాత్ మయా అచ్యుతం, ఓ అచ్యుత మీ కృపతో ఇది నాకు అర్థమైంది. ప్రసాదం అంటే కృప. స్థితోస్మి, ఇక్కడే ఉంటా నేను. ఫస్ట్ ఏమన్నా నత శక్నోమి అవస్థాతం. అఫ్కోర్స్ మీకు చాలామందికి సంస్కృతం అర్థం కావట్లేదు, కొన్ని రోజుల్లో సంస్కృత క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతాయి. సో ఆపోజిట్ స్థితోస్మి, గత సందేహాలన్నీ పోయినాయి. కరిష్యే వచనంతో, నువ్వు ఏ చెప్తే అదే చేస్తాను నేను. మైండ్ మారిపోయింది. పాయింట్ అర్థమవుతుందా? సో ఏదైనా మీరు భగవద్గీత తీసుకోండి, ఈ మార్పు చదివిన తర్వాత నాలో అవుతుందంటే అది ప్రామాణికమైంది. అర్థమైందా? అంటే ఇంతకుముందు ఎన్నో ఉన్నాయి, కానీ చదివిన తర్వాత అంత క్లియర్ అయిపోయింది, కృష్ణుడు చెప్పింది నేను చేస్తా, అప్పుడు ప్రామాణికం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.